నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు అనమాట. ఈ ఇతివృత్తానికి సంబంధించి మొత్తం థర్డ్ టు 10th క్లాస్ వరకు 6 లెసన్స్ ఉన్నాయి. థర్డ్ టు 10th క్లాస్ వరకు. ఫస్ట్ వచ్చేసి తొలి పండగ 3వ తరగతి, ముగ్గులో సంక్రాంతి 4వ తరగతి, ఇటిస్ పండగ 5వ తరగతి, డూడు బసవన్న 6వ తరగతి, మన విశిష్ట ఉత్సవాలు 7వ తరగతి, రంగస్థలం 9వ తరగతి. ఓకేనా? ఈ లెసన్స్ అన్ని కలిపి ఇవన్నీ ఏంటంటే ఇతివృత్తానికి సంస్కృతి సాంప్రదాయాలు అనే ఇతివృత్తానికి సంబంధించి అనమాట. ఓకే, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి తొలి పండగ ఉంది, ముగ్గులో సంక్రాంతి కూడా ఒక పండగ, ఇటిస్ పండగ ఇది కూడా ఒక పండగ, డూడు బసవన్న ఎప్పుడు వస్తారు? సంక్రాంతికి వస్తారు కాబట్టి ఇది కూడా ఒక పండుగ. మన విశిష్ట ఉత్సవాల్లో కూడా పండుగ. ఉత్సవాలు అంటే ఏంటి? పండుగలు. ఓకే, రంగస్థలం ఈ లెసన్ కూడా పండుగ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పండుగల గురించి చెప్తాయి. పండుగలు మనకి వేడి గురించి చెప్తాయి. పండుగలు మనం ఏం చేసుకుంటాం అంటే మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి భావితరాలకు అందించడానికి మనం ఈ పండుగలను జరుపుకుంటాం. ఓకేనా? సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ లెసన్ పేరులోనే పండుగ ఉంటుంది ఖచ్చితంగా. ఇలా పండుగ కనబడగానే మనకి సంస్కృతి సంప్రదాయాన్ని గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ మనం వచ్చేసి నా బాల్యం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఓకే, ఈ రెండు కలిపి కళలు అనే ఇతివృత్తానికి సంబంధించిన అనమాట. కళలోనే ఇతివృత్తానికి సంబంధించినవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి నా బాల్యం లెసన్లో షేక్ నాజర్ బుర్ర కథ పితామహుడు షేక్ నాజర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో అందులో ఉండే కళ ఏంటంటే బుర్ర కథ అనమాట. నెక్స్ట్ తోలు బొమ్మలాట ఒక జానపద కళ. పేరులోనే తోలు బొమ్మలాట ఉంది కదా, సో ఇది కూడా ఒక కళ అనమాట. ఇక్కడ ఈ పేరులోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. నా బాల్యం తోలు బొమ్మలాట కళలకు చెందిన ఇతివృత్తం అనమాట.